హల్లెలూయా. కాబట్టి ఈసార్లు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని నేర్చుకొని, దేవుని వాక్య ప్రకారంగా మనందరం కూడా ఉందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మనందరం కూడా అంత్య దినాల్లో ఉన్నాం. అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. చెడ్డ కాలంలో ఉన్నాం. పరిస్థితులన్నీ కూడా అనేకమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి రోజుల్లో మనం అందరం కూడా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఈ ఉపవాస కూడికలలో పాల్గొని ఈ విధంగా మన శరీరాన్ని, మన ఆత్మను దేవుని రాజ్యం కొరకు స్థిరపరచుకోవడం, సిద్ధపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇలాగ ఉపవాస కూడికల్లో పాల్గొని దేవుని వాక్యాన్ని విన్న మనందరం కూడా దేవుని పిల్లలమైన మనం దేవుని రాజ్యంలో చేరవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. పరలోక రాజ్యానికి వస్తానన్న వారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా లేదయ్యా, నాకు సొంత ఇల్లు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, ఇక్కడే ఉంటాను, ప్రభు రాకడలో నేను రావడానికి ఇష్టపడలేదు, ఇక్కడే ఉంటాను, ఇక్కడే బాగుందంటే కుదరదు. ఈ భూలోకం అంతా కూడా అంతమైపోయే రోజు రానై ఉంది. కాబట్టి ఈ చివరి రోజుల్లో ఉన్న మనం దేవునికి లోబడుతూ దేవుని సేవకుని మాట వినేవారిగా ఉండాలి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవునికి భయపడి దేవుని సేవకుని మాట వినేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే, ద బైబిల్ కన్ఫర్మ్స్ దట్ ఎవ్రీ ఇండివిడ్యువల్ విల్ స్టాండ్ బిఫోర్ గాడ్ టు గివ్ అన్ అకౌంట్ ఆఫ్ దేర్ లైఫ్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, మనందరం కూడా దేవుని ఎదుట ఒక రోజు నిలబడాలి. దేవుని ఎదుట ఒక రోజు నిలబడి ఆయనకు మన జీవితంలో మనం చేసిన వాటన్నిటినీ లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఏం చెప్పవలసిన వారమై ఉన్నాము? లెక్క చెప్పాలి. మనందరం వి ఆల్ ఆర్ అకౌంటబుల్ టు గాడ్. దేవునికి మనము అకౌంట్ చెప్పాలి. కొన్నిసార్లు కొంతమంది భర్తలు అంటారు, ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే నీకెందుకు, నీకు అన్ని విషయాలు చెప్పాలా అని అనొచ్చు. కొన్నిసార్లు భార్య ఏం చేస్తున్నావు అంటే, కొన్నిసార్లు భర్తను ప్రశ్నించి నేను చెప్పవలసిన లేదు, నా ఇష్టం, నా పాస్వర్డ్ నీకెందుకు అనే భార్యలు ఉన్నారు, నా ఫోన్ పాస్వర్డ్ నీకెందుకు అనే భర్తలు ఉన్నారు. ఒకవేళ భార్య భర్తలు వారి వారి ఇష్టం చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం భర్త అయినా భార్య అయినా ఎవరైనా మనందరం దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవజనమా, లెక్క ఒప్ప చెప్పేవారిగా మనం ఉన్నాం. కాబట్టి ఆ ప్రకారంగా చాలా జాగ్రత్తగా దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. ఆ ప్రకారంగా మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కాబట్టి దేవుని సేవకుని మనం ఏం చేయాలంటే నేర్చుకుందాం. దేవుని సేవకుని పట్ల సంఘము ఎలా ఉండాలి? దేవుని సేవకుని పట్ల సంఘము ఎలా ఉండాలి? దేవుని సేవకుని పట్ల మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? దేవుని సేవకుని పట్ల మనము ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్న విషయాలు కొన్ని నేర్చుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. Let us turn our Bible to the book of 1 Samuel chapter 13 verses 8. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన ఎదుట నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ వచనాల్లో మనం చదువుకున్నటువంటి వ్యక్తి రాజు అయినటువంటి సౌలు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు. ఆయన దేవుని సేవకుని స్థానాన్ని తీసుకొని, దేవుని సేవకుడు చెప్పాడు, ఇదిగో నేను వస్తాను, నువ్వు వేచి ఉండమని చెప్పగా, వేచి ఉన్నటువంటి సౌలు దేవుని సేవకుడు ఆలస్యమయ్యేసరికి దేవుని సేవకుని స్థానాన్ని సౌలైనటువంటి రాజు తీసుకొని, దేవుని సేవకుడు, యాజకుడు, ప్రవక్త అయినటువంటి సమూయేలు అర్పించవలసిన బలి అర్పణను ఎవరు అర్పించేశారు? సౌలు అర్పించేశాడు. అది ఎవరు చేయవలసిన పని? దేవుని సేవకుడు చేయవలసిన పని.
దేవుడు సేవకుడు చేయవలసిన పనిని సౌలైనటువంటి రాజైనటువంటి ఆయన చేసేశాడు. సౌలైనా, రాజైనా, అధికారైనా, మరి ఎవరైనా సరే దేవుని సేవకుని చేసే పనిని, దేవుని సేవకుని స్థానాన్ని తీసుకోవడానికి దేవుడు ఇష్టపడడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడు దేవుని సేవకుడే. ఈ లోకంలో అధికారి అయి ఉండొచ్చు, లేదా ఈ లోకంలో మంచి ధనవంతుడు అయి ఉండొచ్చు, ఈ లోకంలో మంచి హోదా కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ దేవుని సేవకుని స్థానం దేవుని సేవకుందే. దేవుని సేవకునికి ఇవ్వవలసిన స్థానాన్ని రాజు కదా, నేను ఆగలేను, నాకు యుద్ధం చేసే పని ఉంది, నా దగ్గర నుంచి ప్రజలు వెళ్ళిపోతున్నారని రాజు అయినటువంటి సౌలు దేవుని సేవకుని చేతిలో నుండి, దేవుని సేవకుని చేతి పని లేదా దేవుని సేవకుని స్థానాన్ని తీసుకొని నష్టాన్ని చేకూర్చుకున్నాడు. కాబట్టి మనం దేవుని సేవకుని స్థానాన్ని ఎప్పటికీ తీసుకోక దేవుని సేవకునికి ఇవ్వవలసిన స్థానం, గౌరవం ఇవ్వక దుస్సాహసం చేసి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు వెంటనే చెప్పేశాడు, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ, నేను నీ వలన సంతోషంగా లేను, నిన్ను నీ రాజ్యం నుండి తొలగిస్తున్నానని కింద అధ్యాయంలో చదివితే రాజైన సౌలు రాజుగా ఉండకుండా దేవుడు తొలగించేశాడు. కాబట్టి దేవుని సేవకునికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇవ్వకపోతే, దేవుని సేవకురానికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వకపోతే చాలా నష్టపోతాం. సౌలు నష్టపోయాడు. రెండవదిగా నంబర్స్ 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయాన్ని మనం చదివితే, మనకు సమయం లేదు కానీ 12వ అధ్యాయాన్ని మీరు చదివితే దేవుని సేవకునికి విరోధముగా మాట్లాడి దేహములో రోగం తెచ్చుకున్నారు. దేవుని సేవకునికి విరోధముగా మాట్లాడి ఎవరు? దేవుని సేవకునికి విరోధముగా మాట్లాడింది ఎవరు ఈ అధ్యాయంలో అంటే దేవుని సేవకుని సొంత అక్క, సొంత అన్న. సేవకుడైనటువంటి మోషేకి తన అక్క అయిన మిరియాము, తన అన్న అయినటువంటి అహరోనులు ఇద్దరు కూడా వ్యతిరేకంగా మాట్లాడారు, సణుక్కున్నారు, గొనుక్కున్నారు. కాబట్టి మొదటి విషయంలో సౌలును దేవుడు తొలగించాడు, సౌలు నష్టపోయాడు. సౌలు సమూయేలు యొక్క కుటుంబ సభ్యుడు కాదు. ఇక్కడ సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఈ ఇద్దరు దేవుని సేవకుని యొక్క రక్త సంబంధులైనా, స్నేహితులైనా, బంధువులైనా, అధికారులైనా, ఎవరైనా సరే దేవుని సేవకుడు దేవుని సేవకుడే. హల్లెలూయా. నా కొడుకు నువ్వు ఫస్ట్ నువ్వు కొడుకువి, తర్వాత సేవకుడివి అంటూ ఉంటారు చాలా మంది తల్లులు. నాకు ఫస్ట్ కొడుకురా నువ్వు, ఆ తర్వాత సేవకుడివి. నువ్వు ఫస్ట్ నా కూతురివి, ఆ తర్వాత సేవకురాలివి. నో, దేవుడి వాక్యం సెలవిస్తుంది, తల్లి గర్భములో ఏర్పరచబడక ముందే నిన్ను ఎన్నుకున్నాను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈ భూమికి పునాదులు వేయక ముందే నేను నిన్ను చూచి తిని అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంటే అప్పుడు తల్లి గర్భములో పడక ముందే దేవుడు ఎన్నుకున్నప్పుడు ముందెవరు? దేవుడి సేవకుడే కదా. హల్లెలూయా. కాబట్టి చాలా మంది నా కొడుకువి, నా రక్త సంబంధి, మా అన్నలే వీడు, మా తమ్ముడే వీడు అని అనుకుంటా ఉంటారు, మా చెల్లెలే, మా అక్కలే అనుకుంటా ఉంటారు. వీళ్ళు కూడా అలాగే పొరపాటు పడి మోసే మా అన్ననే కదా, మా తమ్ముడే కదా, వీడు ఇలా చేయడం ఎందుకు అని దేవుని సేవకుడైన, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేవుని సేవకుని పట్ల వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నటువంటి బట్టి వారికి దేహంలో రోగం వచ్చింది. మొదటి వ్యక్తి సౌలు రాజ్యాన్ని దేవుడు తొలగించేశాడు. అదేవిధంగా రెండవదిగా దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడిన రక్త సంబంధికులైన, కుటుంబ సభ్యులైన వారిని కూడా ఆయన ఏం చేయలేదు, వదిలిపెట్టలేదు. కాబట్టి కుటుంబ సభ్యులైనా సరే, రక్త సంబంధికులైనా సరే, బంధువులైనా సరే, లేదా అధికారులైనా ఎవరైనా సరే దేవుని సేవకునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవుని సేవకునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో రాయబడ్డ మాట. అక్కడ ఇద్దరు భార్యాభర్తలు కనబడతారు, ఇక్కడ సంఘం కనబడుతుంది. మొదటేమో అధికారి రాజు, రెండవదేమో కుటుంబ సభ్యులు, మూడవదేమో సంఘం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 వచనాన్ని చదువుకుందాం.
నీ పైని నాయకులుగా ఉన్నవారిని లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె ఆ, ఆ, నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. కాబట్టి దేవుని సేవకుని మాట విని దేవుని సేవకునికి లోబడాలి. అయితే రెఫరెన్స్ అపోస్తుల కార్యములు 5:1-10 హననీయ సప్పీరా అనే ఇద్దరు కనబడతారు. ఎవరు? హననీయ సప్పీరా. దేవుని సేవకుడు పిచ్చోని చేద్దాం అనుకొని చెడ్డదాని విషయంలో ఏకీభవించి ప్రాణాలు కోల్పోయాడు. మొదటి వ్యక్తి ఏమో అధికారాన్ని కోల్పోయాడు. రెండవ సంఘటన ఏమో రోగం తెచ్చుకున్నారు. మూడవది అపోస్తుల కార్యం 5:1-10 వరకు చదివితే హననీయ సప్పీరాలు దేవుని సేవకునికి ఏం తెలుసులే, దేవుని సేవకుడు చదువుకోలేదులే, దేవుని సేవకుడు పిచ్చోడులే, ఏం చెప్పినా నమ్ముతాడులే అని తీసుకొచ్చి వారు కలిగి ఉన్నటువంటి దాన్ని, అమ్మిన దాన్ని సగం ఇంట్లో పెట్టుకొని సగం తీసుకొచ్చి ఇంతేనా అంటే ఇంతే అన్నారు. అబద్ధం ఆడారు. పిచ్చోడిని చేద్దాంలే అనుకున్నారు. వాళ్ళ ప్రాణాలే కోల్పోయారు. ఇక్కడ వీరిద్దరు హననీయ సప్పీరా అనబడుతున్న వీరిద్దరు సంఘంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు. మొదటి వ్యక్తి అధికారి సౌలు రాజు. రెండవ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి మోసే దైవజనుని యొక్క కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు. ఆ అహరోను మిర్యాములు రోగం తెచ్చుకున్నారు. అలాగే హననీయ సప్పీరా సంఘంలో ఉన్నటువంటి వీరు దేవుని సేవకునికి వ్యతిరేకంగా లేదా ఆయనకేం తెలుసులే అన్నట్లుగా, ఆయనకేం తెలుసులే అంత మాకు తెలుసులే అన్నట్లుగా వారు మోసం చేద్దాం అనుకున్నారు. అబద్ధం ఆడారు. దేవుని సేవకునికి విరోధంగా అబద్ధం ఆడి ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి దీన్ని బట్టి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుని సేవకునికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎవరికి? దేవునికి. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవకుని సంగమా గౌరవిస్తున్నారా? దేవుని సేవకుని మీరు దేవుని సేవకురాల్ని ఎలా చూస్తున్నారు? దేవుని సేవకుడు దేవుని సేవకురాలంటే మన హృదయాల్లో ఎలాంటి భావన ఉంటుంది? ఈ ఉపవాస కూడికల్లో వారు ఎంతో ప్రయాసపడి మీరందరూ ప్రభు రాజ్యంలో చేరాలని, రాబోతున్న అగ్నిగుండాన్ని తప్పించుకోవాలని, రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవం నుండి మీరు తప్పించబడాలని వారు ప్రయాసపడి ఉపవాస కూడికలు ఏర్పాటు చేశారు మీ క్షేమం కోసమే. అయితే దేవుని సంగమ, పరిశుద్ధ రక్తంలో కడగబడ్డటువంటి విశ్వాసులారా, పరిశుద్ధులారా, పరలోక రాజ్యానికి వారసులుగా పిలువబడినటువంటి వారులారా, దేవుని సేవకుని విషయంలో మన మనస్సులో ఏమనుకుంటున్నాం? మనం వారి పట్ల ఎలాంటి భావన కలిగి ఉంటున్నాం? వారిని ఎలాంటి దృష్టితో చూస్తున్నాం? వారంటే మనకు ఎలాంటి భావన మన మనస్సులో ఉంది? వారిని విమర్శిస్తున్నామా? వారిని క్వశ్చన్ చేస్తున్నామా? వారిని ప్రశ్నిస్తున్నామా? ఎలాంటి అనుభవాలు మనకున్నాయి దేవుని సేవకులు, దేవుని సేవకురాలి పట్ల? దైవజనమా, దేవుని సేవకుని మీద అలుగుతున్నామా? దేవుని సేవకుని మీద కోపడుతున్నామా? దేవుని సేవకుని చులకనగా, దేవుని సేవకురాలి చులకనగా చూస్తున్నామా? దేవుడు అలా చూస్తే ఆయన ఊరుకోడు. ముందు దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. దేవుని స్థానం దేవునిదే. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి. సెకండ్, దేవుని సేవకుడు దేవుని మాటలు మనకు బోధిస్తుండగా మనల్ని ఆత్మీయ తల్లిదండ్రులుగా వారు ఉన్నారు కాబట్టి వారికి ఇవ్వవలసిన స్థానం మనం ఇస్తున్నామా? చాలా మంది బర్త్డే వస్తే వారి ప్రార్థన చేసుకొని కట్ చేసుకుంటారు. కేక్ కట్టవని కాదు, కేక్ ఎవరు కట్ చేసినా కట్ అయిపోద్ది. సేవకుడే రావాలి, లేకపోతే కేక్ కట్ కాదు అని కాదు. కేక్ పిల్లవాడికి ఇచ్చినా కేక్ కట్ అవుతుంది. మీ బర్త్డే వచ్చినప్పుడు సేవకుని పిలిపించుకొని, అయ్యా మా బర్త్డే ఈరోజు, మా పిల్లల బర్త్డే, నా భార్య బర్త్డే, నా భార్యది నాది మ్యారేజ్ డే, మీరు వచ్చి ప్రార్థన చేసి మాతో కేక్ కట్ చేయించండి అని సేవకుని పిలుస్తున్నారా? లేదు, ఆయన ఎక్కడో ఉంటారులే, ఆయన బిజీగా ఉంటారులే, ఆయన ఏ ప్రార్థనలో ఉంటారులే అని అనుకొని
సేవకునికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకుండా మీరే ప్రార్థన చేసుకొని, మీరే కట్ చేసుకొని, లేదా మీరే ఫ్రెండ్స్ని పిలుచుకొని కార్యక్రమాలు చేసుకుంటున్నారా? లేదా బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు దేవుని సేవకునికి తెలియపరిచి ప్రార్థన అవసరం కోరుతున్నారా? సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా దేవుని సేవకులకు మీరు తెలియపరుస్తూ, మేము ఏ వస్తువు కొన్నా మా పై ఆత్మీయ తండ్రి గారు ఐపీసీ అనంతపురం ఏరియా ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ దారా యేసుదాస్ అయ్య గారు, నేను ఫోన్ కొన్నా, ఫస్ట్ కాల్ నా ఫోన్, కొత్త ఫోన్ నుంచి ఆయనకే చేస్తాను. ఫస్ట్ కాల్ ఇదో కొత్త ఫోన్ కొన్నాం, ప్రార్థన చేయండి, అందుబాటులో ఉంటే దగ్గరికి వెళ్ళి ఎదురు బదులు ఉన్న ఆయనకే ఫోన్ చేస్తాం. ఫోన్ తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని ఆయన ఎదురు ఉంటాడు, ఆయనకే మరలా ఫోన్ చేసి హలో అని, ఆయనతో హలో అని ఫోన్లో, అప్పుడు వేరే వాళ్ళకి నాకు కాల్ చేసుకుంటాను. ప్రతి విషయంలో ఈ మాసంలో మే 16 మా పెళ్లి రోజు, మే 16 మా పెళ్లి రోజు. ముందే ఆ రోజు నా దగ్గర పైసలు ఉంటాయి ఉండవు, డబ్బులు ఉంటాయి ఉండవు. పరిచర్యలో కొన్నిసార్లు కడుపు మార్చుకోవాల్సి వస్తుంది, కొన్నిసార్లు గొంతు దాకా తినాల్సి వస్తుంది. అంటే సమృద్ధి ఉంటుంది, లేమి ఉంటుంది, ఆకలి ఉంటుంది, ఇంకా చాలు, ఇంకా వద్దు, నేను తినలేను అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మే 16కి నా దగ్గర ఉంటాయి ఉండవు. అందుకే మే 6వ తారీఖు నా రాబడిలో, నాకు వచ్చిన పరిచర్లో, నాకు వచ్చిన దశంభాగములలో దశంభాగం, కానుకలో నుండి దశంభాగం ఆయన పంపిస్తూ కృతజ్ఞత కానుక కూడా ఆ రోజు వేసి ప్రార్థన చేయించుకున్నాం. ఇంకా మే 16కి 10 రోజులు ఉండగానే కానుక వేసి కృతజ్ఞతగా, మమ్మల్ని గత సంవత్సరాలన్నీ దేవుడు కాపాడినాడు కాబట్టి ఇదిగోండి కృతజ్ఞత కానుక అని ముందే ప్రార్థన చేయించుకున్నాం. ప్రతి విషయంలో బాధ వచ్చిందా ఫోన్ చేయండి, సంతోషం వచ్చిందా ఫోన్ చేయండి. మీ సంతోషంలో, మీ కష్టంలో, మీ బాధలో, మీ ఆనందంలో, మీ ప్రతి విషయంలో కూడా దేవుని సేవకుడు ఎప్పుడు కూడా మీకు అవైలబుల్గా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మా వాళ్ళు అంటారు, అయ్యా మీరు ఎక్కడో బిజీగా ఉంటారు, మీటింగ్లో ఉంటారు. ఫోన్ బిజీగా ప్రపంచంలో ఏ మూలకున్నా ఫోన్ చేయండి. నేను వాక్యం చెప్తుంటే, మీటింగ్లో ఉంటే ఫోన్ ఎత్తను, మిస్ కాల్ చూసుకొని మళ్ళా మీకు ఫోన్ చేస్తాను. అయ్యి ఎక్కడో ఉంటాడని సమాచారం తెలియకుండా మీరు అలాగే ఉండడం వల్ల ఏమి ప్రయోజనం లేదు. దేవుని సేవకునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవుని సేవకునికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనమ్మ, దేవుని సేవకుని మీద మనం అలుగుట ద్వారా, లేదా ఆయన మీద, సేవకురాల మీద కోప్పడడం ద్వారా దేవుడు మనల్ని ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా సరే ఆయన క్షమించడానికి అవకాశం లేదు. ఎందుకంటే రాజు అయినటువంటి సౌలునే దేవుడు ఏం చేయలేదు, వదిలిపెట్టలేదు. అక్క, అన్న, సొంత తల్లి కడుపున పుట్టినటువంటి మిరియామును, అహరోనునే దేవుడు వదిలిపెట్టలేదు. ఆస్తి అంతా అమ్మి తీసుకొచ్చి సగం దాచుకొని, సగం ఇంత అమౌంట్ లేదా ఇంత డబ్బు మందిరానికి ఇస్తానని, దేవునికి ఇస్తానని సేవకుని దగ్గరకు వచ్చి అబద్ధం ఆడిన దేవుని సేవకుడు మన డబ్బు కంటే కూడా సేవకుని ఏ విధంగా చూస్తున్నావు అన్నది దేవుడు ప్రాముఖ్యంగా చూస్తాడు. అననీయ సభ్యురాలు తీసుకొచ్చిన కానుక కంటే కూడా వారు ఏ మనసుతో సేవకుని దగ్గరకు వచ్చారు అన్నది దేవుడు చూశాడు. మనం ఎంత కానుక ఇస్తున్నాం అన్నది కాదు, దేవునికి ఎంత ఇస్తున్నాం, ఏమి ఇస్తున్నాం అన్నది కాదు, దేవుని సేవకుని ఏ మనసుతో చూస్తున్నాం. వారు తీసుకొచ్చిన డబ్బు కంటే కూడా దేవుని సేవకుని వారు చూసిన విధానాన్నే ఆయన క్యాల్కులేట్ చేశాడు. కానీ ఓ కానుక తెచ్చారు కదా, అబద్ధం ఆడినా కూడా పట్టించుకోకుండా ఆగిపోలేదు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దైవజనమ్మ, దేవుని సేవకుని పట్ల ఆయన తన మిగిల్చిన పనిని దేవుని సేవకులకు అప్పచెప్పి వెళ్ళాడు. దేవుడు సేవకులు అంటాడు, దేవుని జత పని వారం అంటాడు మమ్మల్ని, దేవుని సేవకులు. కాబట్టి దేవుని విషయంలో దేవుడు మొదటి స్థానం, రెండవది దేవుని సేవకునికి, దేవుని వాక్యానికి మనం ఇవ్వాలి. హల్లెలూయా. ఎలాగున్నాం మనం దేవుని సేవకుని పట్ల? దేవుని సేవకుని పట్ల మన మనస్సు ఎలా ఉంది? మన యొక్క ఆలోచన వారి పట్ల ఎలా ఉంది?
ఇంట్లో భార్య భర్తలు గొడవ పడితే సేవకుని మీద కోప్పడే విశ్వాసులు ఉన్నారు. ఇంట్లో బాగలేదని సేవకుని మీద, సంఘం మీద కోప్పడే విశ్వాసులు ఉన్నారు చాలా మంది. మా దగ్గర ధర్మవరంలో, ఇక్కడ కాదు. భార్య భర్తలు కట్లాడుకుంటే సేవకుని మీద కోపడతారు. కాబట్టి దేవుని సేవకుని విషయంలో మాత్రం దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. రాజును వదిలిపెట్టలేదు, రక్త సంబంధులను వదిలిపెట్టలేదు, సంఘము అననీయ సభ్యులను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15లో ఉన్న ప్రకారంగా దేవుని సేవకుని కన్నీరు పెట్టిస్తే వారికి అది నిష్ప్రయోజనం. నేను చేసే దేవుని సేవ ఏడుస్తూ చేస్తే అది మీకేమీ ప్రయోజనం లేదు. తమ్ముడున్నాడు, అయ్యో సరిగా ప్రార్థనకు రాడే, అయ్యో వాక్యం చదువుకోడే, అయ్యో మందిరానికి రాడే, అయ్యో సరైన టయానికి రాడే, అయ్యో సినిమా వాట్సాప్లో సినిమా పాటలు స్టేటస్ పెట్టుకుంటాడే, స్నేహితులతో కలిసి రకరకాలైనటువంటి లోక సంబంధమైన వాటితో ఉంటాడు, మరలా మధ్యలో మందిరానికి వస్తాడే అని ఒకవేళ తమ్ముని గురించి బాధపడి ఏడుస్తే అది ఏం కాదు, క్షేమం కాదు, ప్రయోజనం కాదు. నువ్వు కానుకి లేదా నువ్వు కష్టపడి పనిచేయి, కానీ నిన్ను బట్టి, నీకున్న వారిని బట్టి సేవకుడు ఏడిస్తే అది ఎవరికి ప్రయోజనము ఉండదు. కాబట్టి దేవుని సేవకుడు ఏడవకుండా మీ అందరిని బట్టి, అబ్బా ఫలానా సహోదరి, ఫలానా సహోదరుడు, ఫలానా సహోదరి, ఫలానా కుటుంబం ఎంత భక్తి పరులు, ఎంత దేవుని వాక్య ప్రకారంగా ఉంటారు, లోక సంబంధమైన వాటిలో ఎక్కడ కూడా రాజీ పడకుండా దేవుని వాక్యం కొరకు జీవిస్తారని మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తే, మీరు దేవుని మందిరానికి వస్తే అదే మాకు ఆనందం. అదే ₹1,00,00,000 ఇచ్చినట్టు. మీరు మందిరానికి రాకపోతే ₹1,00,00,000 ఉన్నా సరే, అయ్యో ఫలానా సహోదరి రాలేదే, ఫలానా సహోదరుడు రాలేదే, ఏమైంటది, ఆరోగ్యం ఉందా లేదా, ఏమైనా బలహీనత ఏమైందో, ఎందుకు రాలేదో ఇక్కడ వాక్యం చెబుతూ ఉన్నా మీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ గురించి ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అదిగో మీ సంఘ కాపరి, ఆయనే మీ గురించి ఆలోచించేది. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుని సేవకునికి ఇవ్వవలసిన గౌరవాన్ని, దేవుని సేవకునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవుని సేవకునికి ఇద్దాం. దేవుని దీవెనలు మనం పొందుకుందాం. హల్లెలూయా. అందుకే సంఘం ఎలా ఉండాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. హల్లెలూయా. మీరందరూ మాకేమై ఉన్నారు? కిరీటమై ఉన్నారు. మీ అందరూ మాకు ఆనందమై ఉన్నారు. మీరు ప్రభులో స్థిరులై ఉన్నప్పుడు మాకు కిరీటం. మీరు ప్రభులో మీరు ప్రభులో స్థిరపడాలి. ప్రభులో స్థిరపడి ప్రభువును మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకుండా, కలువైనా, కష్టమైనా, బలహీనతనైనా, ఏది ఏమైనా నేను దేవుడి కొరకు జీవిస్తాను, నేను దేవుడి కొరకు బ్రతుకుతాను, నేను దేవుడి కొరకు ఈ లోకంలో నా ప్రాణం ఉన్నంత వరకు నేను జీవిస్తానని మీరు స్థిరపడినప్పుడు మాకు ఆనందం. హల్లెలూయా. మాకు సంతోషం, మాకు కొండంత బలం. అదో ఒక్క ఆత్మనైనా పరలోక రాజ్యానికి నేను తీసుకువెళ్తానన్న ఆనందం మాకి. మీరు స్థిరపడితే ప్రభు మాకు కిరీటం ఇస్తాడు. మీరే మా కిరీటాలుగా మేము భావిస్తాం. హల్లెలూయా. రెండవది, సంఘం ఎలా ఉండాలి? అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3 ఫస్ట్ లైన్ చదువుకుందాం. అవును, నిజమైన సహకారి. ఆ స్త్రీలు సువార్త పనిలో ప్రయాసపడిన వారు. కాబట్టి రెండవది, సంఘం సేవలో నిజమైన సహకారులుగా ఉండాలి. సంఘము నిజమైన సహకారులుగా
ఉండాలి. మొదటిది స్థిరపడాలి దేవునిలో. రెండవది వారు నిజమైన సహకారులుగా ఉండి దేవుని పరిచయంలో దేవుని సేవకునికి కుడి ఎడమ భుజాలుగా ఉండాలి. హల్లెలూయా. మోషే దైవజనుడికి కొండ మీద చేతులు బరువెక్కాయి. ఒకరు ఇంకొక చేయి పట్టుకున్నారు, ఇంకొక చేయి పట్టుకొని రెండు చేతులు ఆయన పైకెత్తి ఆకాశం వైపు ఎత్తి దేవుని స్తుతిస్తుంటే ఇశ్రాయేలీయులు విజయం పొందుకుంటారు. దేవుని సేవకుని భుజాలు బరువెక్కినప్పుడు బరువు ఆదరించడానికి ఇద్దరు వచ్చి దేవుని సేవకుని భుజాలు పట్టుకున్నారు. అలాగే నిజమైన సహకారులుగా ఉండి ప్రతి విషయంలో సంఘం సేవకునికి సహకారులుగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మూడవది మనం ఏం చేయాలి? అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉండి సంఘమైతే అతని కొరకు అభ్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంఘమా, దేవుని సేవకుని కొరకు ప్రార్థన చేసే వారిగా ఉన్నారా? కనీసం వారంలో ఒక రోజైనా దేవుని సేవకుని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే వారు ఉన్నారా? ఉపవాసం వద్దులే, కనీసం ఒక 5 నిమిషాలన్నా మా సేవకుడు, అయ్యా దైవజనుడు ఎక్కడున్నాడో ఏమో, ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారు అని ఎవరైనా కనీసం వారానికి ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ఒక్క 5 నిమిషాలు. ఎప్పటికీ? వారానికి ఎన్ని గంటలు? 24x7. ఎన్ని గంటలు? దాదాపుగా ఎన్ని గంటలు? మ్యాథమెటిక్స్లో నేను వీక్, అందుకే క్యాల్కులేటర్ తీసుకున్నాను. 24x7 168 గంటల్లో ఒక్క 5 నిమిషాలు సేవకుని కోసం ప్రార్థన చేస్తున్నారా? సంగమా, మీ క్షేమం కోరి ఉపవాస కూటాలు ఏర్పాటు చేసిన దేవుని సేవకుని కొరకు వారానికి ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారా? ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు చెరసాలలో ఉంటే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందంట. అయ్యా మా సేవకుని విడిపించండి, అయ్యా మా సేవకుని చెరసాలలో ఉంచారు, అయ్యా నీ దేవుని దాసుడైనటువంటి నీ పని చేస్తున్నా, నీ కొరకు నిలబడ్డా, నీ వాక్య పరిచయంలో నీ సంఘమును కాల్చినటువంటి మా దైవజనుని చెరసాలలో ఉంచారు. సంఘం అత్యాసక్తితో అర్ధరాత్రి కూడా పట్టుబడకుండా ప్రార్థన చేస్తుంది. సంఘం అంటే ఒకరిద్దరు కాకుండా ఆ రోజు అపోస్తలులు ఏర్పాటు చేసిన ఆ సంఘ బిడ్డలందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ కొరకు మేము ఉపవాసాలు ఉంటాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు మేము ఆలోచిస్తూ ఉంటాం, మీ కొరకు వాహనంలో వెళ్తున్న పలానా సహోదరి పలానా బలహీనతలో ఉంది అని ప్రార్థన చేస్తాం, పలానా సహోదరుడు పలానా కష్టంలో ఉన్నాడని ప్రార్థన చేస్తాం, పలానా అని మీ కుటుంబాల కొరకు మేము ఎక్కడున్నా మోకాళ్ళు వేసే కొన్నిసార్లు ప్రార్థన చేయకపోయినా ఏ పరిస్థితిలో మేమున్నా మీ గురించి ఆలోచిస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి మీరు మీకోసం ప్రయాసపడుతున్న దేవుని సేవకుని కొరకు కనీసం రోజుకు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తారా? ఈ రోజు నుంచి హలో చేస్తారా? మీ కొరకు పాటుపడుతున్న మీ సేవకుడు, మీ కొరకు పాటుపడుతున్న, మీ కొరకు మీ క్షేమం కొరకు ప్రయాసపడుతున్న మీ దైవజనుని కొరకు, ఎవరికో కోసమో కాదు, పబ్లిక్ ఫిగర్గా యూట్యూబ్లో ఫాలోవర్స్గా ఉన్న వాళ్ళ కోసం కాదు, నీ కోసం పాటుపడుతున్న నీ సేవకుని కొరకు రోజుకు ఒక 5-10 నిమిషాలు ప్రార్థన చేయగలవా సహోదరుడా, ఓ సహోదరి? యూట్యూబ్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో వేల మంది లేకపోతే ఎన్నో వందల మంది పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టేటువంటి ఆ సేవకుల కొరకు నువ్వు ఎంతో ఎగబడి సెల్ఫీ కోసం దిగుతావే, నీ సేవకులతో ఎప్పుడైనా నీ కుటుంబంగా ఫోటో దిగవా? వారు మీ కోసం ప్రయాసపడరు, మీ సేవకుడే నీ కోసం ప్రయాసపడతాడు.
వాళ్ళకు ఫోటో దిగాలంటే డబ్బులు ఇవ్వాలి. కానీ మీ సేవకుడి ఫోటో ఇవన్నీ కాదు, కానీ కనీసం 5 నిమిషాలు ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తానన్న వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తారా? స్వరం వినపడట్లేదు. చేస్తారా? వెరీ గుడ్. మీకోసం ఎంతో ప్రయాసపడి మీ సేవకుని గౌరవించి వారు బోధించే బోధని విని గ్రహించి వారిని విమర్శించక వారి కోసం ప్రార్థన చేసేవారి సంఘం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ప్రకారంగా స్థిరపడాలి. ఎక్కడ స్థిరపడాలి? దేవునిలో స్థిరపడాలి. వాక్యం చదివే విషయంలో స్థిరపడాలి. ప్రార్థనలో స్థిరపడాలి. సంఘానికి వచ్చే విషయంలో స్థిరపడాలి. ఏ విషయంలో కూడా తప్పిపోకూడదు. మందిరానికి బయలుదేరుతాం, ఫ్రెండ్ వచ్చి రారా అంటే లేదు, నాకు ప్రార్థన ఉంది. ఎప్పుడు? నీవు ప్రార్థనలో దేవుణ్ణిలో స్థిరపడ్డప్పుడు వచ్చే మాట ఇది. అదే ప్రార్థనకు బయలుదేరావు, ఫ్రెండ్ వచ్చి పిలిచాడు పార్టీకి వెళ్దామని, ప్రార్థనలు దేవుణ్ణిలో స్థిరపడకపోతే వాటితో వెళ్ళిపోతాం. మనం స్థిరపడాలి. స్థిరపడి దేవుని సేవకునికి నిజమైన సహకారులుగా ఉంటూ వారి కొరకు ప్రార్థన చేయాలి. కోరాహున్నాడు. కోరాహు దేవుని సేవకుని మీద తిరుగుబాటు చేశాడు. భూమి 2 పాయలైంది. కోరాహుతో ఉన్న వారిని మృంగివేసింది. ఇలా దేవుని సేవకునికి వ్యతిరేకంగా నిలబడ్డవారు నేను 3 మాత్రమే మీకు చెప్పాను. ఒకటి రాజైనటువంటి సౌలు గురించి చెప్పాను, అలాగే రక్త సంబంధుల గురించి చెప్పాను, సంఘ బిడ్డల గురించి చెప్పాను, 3 గురించి చెప్పాను. అలాగే అనేక మంది దేవుని సేవకునికి దేవునికి వ్యతిరేకంగా నిలబడి నష్టపోయిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కాబట్టి దేవుని సేవకునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇచ్చి వారిని గౌరవిస్తూ వారికి అన్ని విషయాలు తెలియపరుస్తూ వారితో ప్రార్థనా సహకారాన్ని కోరుతూ మనం దేవుని సేవకునికి దేవుని సేవలో దేవుని సంఘంలో స్థిరపడి వారికి కుడి ఎడమ భుజాలకు మనం సహకారులుగా దేవుని పరిచయంలో ముందుకు కొనసాగుతూ వారి కొరకు ప్రార్థన చేస్తే మన పేర్లు ఎక్కడ రాయబడతాయి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:3లో కింద లైన్లో చదువుకుంటే అక్కడ రాయబడింది, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడతాయి. హల్లెలూయా. ఈ పేర్లన్నీ ఎక్కడ రాయబడతాయి? దేవుని గ్రంథంలో రాయబడతాయి. దేవుని గ్రంథంలో రాయబడాలంటే ఈ లోకంలో మనకు చాలా రిజిస్టర్స్ ఉన్నాయి కదా, ఆధార్ కార్డ్ అని లేకపోతే రేషన్ కార్డ్ అని, వాటిలో రాయించుకున్నంత ఈజీ అయితే కాదు. జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలంటే ఈ లోకంలో ఉన్న ఐడి ప్రూఫ్ సంపాదించినంత ఈజీ కాదు. కాబట్టి అక్కడ మనకి నమోదవుతుంది మన పేరు. అక్కడ ఆయన గ్రంథంలో నమోదైతే ఇంకా చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ లోకంలో ఉండే బెనిఫిట్స్, స్కీమ్స్ ప్రభుత్వాలు ఇచ్చేవి తాత్కాలికమైనవి, కానీ పరలోకంలో మనకిచ్చే ఆ బెనిఫిట్ జీవ గ్రంథంలో మన పేరుంటే నిత్య జీవము అనేటువంటి ఆశీర్వాదాన్ని మనకిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుడి సేవకుని విమర్శించక, హల్లెలూయా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అందుకే అంటాడు, వారిని చెప్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, ఈనాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మము విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మల్ని భావించవలెను. అంటే వారు దేవుని సేవకుడుగా గుర్తెరగట్లేదు, దేవుని సేవకుడు అనుకోవట్లేదు, దేవుని సేవకుడుగా వారు భావించట్లేదు. అపోస్తలుడైన పౌలు అంటారు, అయ్యా మమ్మల్ని సేవకులుగా భావించండి, దేవుని సేవకులుగా, దేవుని గృహ నిర్వాహకులుగా. ఇది దేవుని ఇల్లు, ఇది దేవుని గడప, ఇది దేవుని ఇంటి వారం. మనందరం కూడా ఎవరి వారము? దేవుని ఇంటి వారం. మనందరికీ ఈ దేవుని కుటుంబం, ఈ కుటుంబానికి గృహాన్ని నిర్వహించడానికి దేవుని సేవకుని ఏర్పాటు చేశాడు. ఈ దేవుని సేవకునంట గుర్తెరగండి అని దేవుడు అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. దేవుని సేవకులం అని మీరు మిమ్మల్ని గుర్తెరగండి.
గుర్తెరిగి మమ్మల్ని ఏం చేయొద్దు. కింద వచనంలో మనం చదివితే 3వ వచనం, మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషము కానరాదు. అయినను ఇందువలన నీతిమంతులనుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. హల్లెలూయా. మమ్మల్ని తప్పుపట్టువాడు లేదా మమ్మల్ని ప్రశ్నించువాడు, మమ్మల్ని నిలబెట్టి అడిగేవాడు ఎవరు అంటే కేవలం ప్రభువే. ఆ అవకాశం సంఘానికి లేదు. సేవకుని తప్పుపట్టే అవకాశం, సేవకుని ప్రశ్నించే అవకాశం, సేవకుని నిందించే అవకాశం, సేవకుని తక్కువ చేసి చూసే అవకాశం సంఘానికి లేదు. ఆ అవకాశం దేవుంది. దేవుడే మమ్మల్ని తప్పు పట్టాలి. మాలో ఏదైనా తప్పు ఉంటే, మేమేదైనా దేవుని వాక్యానుసారంగా కాకుండా వ్యతిరేకంగా మేము ఏదైనా చేస్తే మమ్మల్ని తప్పు పట్టు వాడెవడు? దేవుడే. ఆ అవకాశం మరొకరికి ఇవ్వలేదు. భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషునికి కూడా సేవకునికి తీర్పు తీర్చే అవకాశం దేవుడు ఇవ్వలేదు. హల్లెలూయా. కింద మనం చదివినట్లయితే అక్కడే మనం చదివాం కదా, మొదట దేవుని సేవకులుగా గుర్తించండి, దేవుని సేవకుని విమర్శించొద్దు, దేవుని సేవకుని విమర్శించువాడు దేవుడే. విమర్శించే దినం ఒకటి ఉంది, అక్కడ మన అందరినీ నిలబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 14, 10, 11, 12 చదివితే అక్కడ రాయబడ్డ మాట. రోమ పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం, అయితే ఎలా ఇక్కడ మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుపుము, వంగును నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని రాయబడినది కదా. ఇక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్ప చెప్పాలి. మనలో ప్రతి వాడు అంటే ఇక్కడ చేరి వచ్చిన మనందరము లెక్క చెప్పాలి. ఎవరికి? దేవునికి లెక్క చెప్పాలి. నా లెక్క నేను చెప్పాలి. అయ్యా లేదు, నా భార్య గురించి నేను చెప్తానంటే దేవుడు నువ్వు నోరు మూసుకొని నీ గురించి చెప్పంటాడు. నా భార్య అమ్మ నీ గురించి చెప్పంటే లేదు, నా భర్త గురించి చెప్తానని అనుకోని నీ గురించి చెప్పమ్మా అంటాడు. ఇక్కడ మీరు కూడా మీ భర్త గురించి చెప్తానంటే దేవుడు ఒప్పుకోడు. మీ గురించి మీరే చెప్పాలి. మీ తల్లిదండ్రుల గురించి చెప్తానంటే దేవుడు ఒప్పుకోడు. మీ భార్య గురించి చెప్తానంటే దేవుడు ఒప్పుకోడు. నీ గురించి చెప్పు బ్రదర్, నీవేం చేశావు, నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వే పనులు చేశావని దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, మిమ్మల్ని లెక్క అడుగుతాడు. మనందరము లెక్క చెప్పాలి. హల్లెలూయా. మనందరం ఏం చెప్పాలి? లెక్క. ఎవరికి చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. అలాగే మీ అందరూ మీ లెక్కలు చెప్పాలి. మీరు మీ భర్త లేదా భార్య లెక్క చెప్పడానికి మీకు అవకాశం లేదు. కానీ దేవుని సేవకునికి 13వ అధ్యాయం అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 17వ వచనంలో రాయబడుతుంది. చదవండి 13, 12. మీ పైని నాయకులుగా ఉన్న మీకు పై నాయకులుగా ఉన్న వారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. అంటే మాకు రెండు లెక్కలు చెప్పాలి. నా లెక్క నేను చెప్పాలి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరి ఆయన లెక్క ఆయన చెప్పుకోవాలి. ఇప్పుడు ఆయన సంఘ కాపరి కాబట్టి ఆయన భార్య లెక్క చెప్పాలి, ఆయన కుటుంబ సభ్యుల లెక్క చెప్పాలి, మీ అందరి లెక్క కూడా ఆయన చెప్పాలి. నాకు ఇవ్వబడిన సంఘం నా సంఘ బిడ్డల యొక్క లెక్క కూడా నేను చెప్పాలి. ఆ అవకాశం మీకు లేదు. మీరు మీ లెక్క మాత్రమే చెప్పాలి. నేను నా లెక్క చెప్పాలి, సేవకుడు లెక్క చెప్పాలి, సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాస యొక్క లెక్క కూడా చెప్పాలి. అంటే మాకేమున్నాయి? 2 బాధ్యతలు ఉన్నాయి. 2 బాధ్యతలు ఉన్నాయంటే 2 జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. యాకోబు పత్రికలో రాయబడింది ఒక మాట చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుదము అని తెలుసుకొని అనేకులు బోధకులు కాకుండా, అంటే మా లెక్క మేం చెప్పాలి దేవునికి, ఆయన న్యాయ సింహాసనం ఎదుట నిలబడి చేతులు కట్టుకొని చెప్పాలి. మీ లెక్క కూడా మేము చెప్పాలి. కాబట్టి మాకు
తీర్పులన్నీ 2 తీర్పులు ఉంటాయి. కాబట్టి మమ్మల్ని విమర్శించేవాడెవడు? దేవుడు. మమ్మల్ని ప్రశ్నించేవాడు, మమ్మల్ని లెక్కడువాడు ఎవరంటే దేవుడు, మనుషులు కాదు. కానీ అలా అని కానీ విచ్చలవిడిగా లోకంలో చాలా మంది ఉన్నారు. విచ్చలవిడిగా ఉన్నటువంటి అలావారిగా కాక దేవుని వాక్యాన్ని అనుసరించే సేవకులము. హల్లెలూయా. నేను చెప్పాను ఈరోజు ఉదయం మా సంఘానికి మీరు కానుకలు అర్పిస్తారు, మీరు దశమ భాగాలు, మీ కష్టార్జితాన్ని దేవుని సేవకునికి, దేవుని మందిరానికి తీసుకొచ్చి అర్పిస్తారు, కృతజ్ఞతార్పణలు అర్పిస్తారు. మీరు మాకు కొన్నిసార్లు మీ ఇంట్లో ఉన్న శుభకార్యాన్ని బట్టి భోజనం పెడతారు. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఫీజు కడుతున్నారు అని భావిస్తే మీకు కరెక్ట్ అయిన నిక్కచ్చి అయిన సత్యాన్ని మీకు ప్రకటించకుండా ఉంటే మేము మిమ్మల్ని ఏం చేసినట్టు? మోసం చేసినట్టు. స్కూల్లో ఫీజు కట్టించుకొని సరిగా చదువు చెప్పకపోతే ఊరుకుంటారా? స్కూల్లో ఫీజు కట్టించుకొని సరిగా చదువు చెప్పకపోతే మీరు ఊరుకుంటారా? చదువు సరిగా చెప్పకపోతే మీరు ఖచ్చితంగా ఆ యజమాన్యాన్ని ప్రశ్నిస్తారు. ఒక రకంగా దశమ భాగాలు, కానుకలు ఇవన్నీ మీరు దేవుని మందిరానికి ఏం చేస్తున్నట్లు? ఫీజే అనుకుందాం. ఫీజు వస్తుంది కదా, పర్లేదులే, ఏది పడితే అది చెప్పేద్దాం, మనకు ఫీజు వస్తే చాలు అనుకునే సేవకులమైతే కాదు. కానుకల కోసం, దశమ భాగాల కోసం అయితే సేవకు వచ్చిన వారము కాదు. కేవలము అదిగో ఈ వాక్యం ప్రకటించడానికి మాత్రమే. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు మీ కష్టార్జితాన్ని కానుకల రూపంలో, అది కొంత అయినా, అది ఎంతైనా, మీ స్థాయిని బట్టి, మీ స్థితిని బట్టి, మీ కష్టార్జితాన్ని బట్టి మీరు దేవునికి ఇస్తున్నారు. మేము దేవుని పనిలో మీకు కూడా సరి అయిన, విలువైన సత్యాన్ని మీకు ప్రకటించకపోతే మేము కూడా మోసగాళ్ళమే. సరిగా వైద్యం చేయకుండా డబ్బు కట్టించుకొని సరైన వైద్యం అందించకపోతే ఎలాగ మోసం అన్ని పేపర్లో వేసి హాస్పిటల్ బ్యాన్ చేస్తారో, సరిగా చదువు చెప్పకపోతే, సరైనటువంటి విధానంలో ఉండకపోతే స్కూల్ బ్యాన్ చేస్తారో, అలాగే దేవుని మందిరంలో కూడా మీరు మీ కానుకలు అర్పిస్తున్నారు. దేవుని మందిర పరిచర్య కొరకు మీరు అర్పిస్తున్నారు, మీరు గుప్పిలు విప్పుతున్నారు. మేము కూడా సత్యవాక్యాన్ని ప్రకటించకపోతే, మీరు పరలోక రాజ్యానికి రాకుండా నష్టపోతే ఆ బాధ్యత, ఆ శిక్ష మా మీదే పడుతుంది. దానికి 2 అంతల శిక్ష. మీ అందరికీ జడ్జిమెంట్ ఉంటుంది, మాకు గ్రేటర్ జడ్జిమెంట్ ఉంటుంది. కఠినమైన 2 అంతల కఠినమైన శిక్ష. కాబట్టి దేవుని సేవకుని ఎప్పుడు మీరు తప్పండి. దేవుని సేవకుని విమర్శించొద్దు. దేవుని సేవకుని ఎప్పుడు మీరు క్వశ్చన్ చేయొద్దు. దేవుని సేవకుని వాక్యం విందాం. వారి వాక్యం, వారు చెప్తున్న వాక్యాన్ని విని ఆ ప్రకారంగా ఉండడానికి మనం తీర్మానం చేసుకొని దేవునికి భయపడి దేవుని సేవకుని మాట విని ఈ వాక్య ప్రకారంగా మనం జీవిస్తే మనం ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చెప్పాను, మీరు ఫీజు కడుతున్నారు, మీకు సరైన వాక్యాన్ని మేము అందించాలి. మీరు తప్పుకోకూడదు, మీకు ఎలాంటి తక్కువ మార్కులు రాకూడదు. దేవుడు తూకం వేస్తాడు మనల్ని. భక్తి ఎంత ఉంది, ఆ తూకంలో తేలిపోకూడదు. మన భక్తి తేలిపోకూడదు, మన విశ్వాసం తేలిపోకూడదు. మనం తేలిపోయేవారిగా కాకుండా తూగాలి. భక్తి ఉందిరా, వీళ్ళలో విశ్వాసం ఉంది అని దేవుడు తోగేదా, బలా నమ్మకమైన దాసుడా లోపలికి రా, బలా నమ్మకమైన దాసురారా దా లోపలికి రా అని మనల్ని ఆయన లోపలికి పీల్చుకొని మనల్ని హత్తుకొని పరలోక రాజ్యంలో మనల్ని ఆయన కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకునే అంత స్థితిగతులు మనకు ఉండాలి. అంతగా స్థిరపడాలి, అంతగా దేవుని సేవకునికి సహకరించాలి, అంతగా సేవకుని కొరకు ప్రార్థించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దయచేసి దేవుని సేవకుని పట్ల ఇంతకు ముందు ఎలా మనం ఉన్నామో, ఎలాంటి మనస్సు కలిగి ఉన్నామో, వారిని ఎలాంటి భావంతో కలిగి వారిని చూచేవారమో, ఒకవేళ బై మిస్టేక్ మనం వేరేలాగా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ తండ్రిని, మీకున్న ఆత్మీయ తండ్రిని, మిమ్మల్ని వాక్యం చేత నడిపిస్తున్న సంఘ కాపరిగా ఉన్న దేవుని సేవకుని పట్ల సంఘం ఎలా ఉంది? కొంతమంది ఉదాహరణలను చూపించాడు, వారు నష్టపోయారు, సేవకునికి వ్యతిరేకంగా ఉంది. ఇంకా అనేకమైన వచనాలు ఉన్నాయి, కానీ 3 మనం చూసాం.
3 విషయాలు చూసాము. దేవునిలో స్థిరపడాలని, దేవుని సేవకునికి నిజమైన సహకారులుగా ఉండాలని, అలాగే దేవుని సేవకుని కొరకు ప్రార్థన చేయాలని. మీ ప్రత్యేక ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో అవసరమైతే మీరందరూ కూడి, అక్క పదండి షాపింగ్ పోదాం అని కలిసి ఎలాగ వెళ్తారో, అక్క పదండి ఎగ్జిబిషన్కి పోదాం, అక్క పదండి ట్రిప్కి పోదాం, అన్న పదండి పార్టీకి పోదాం అని ఎలాగైతే కలిసి వెళ్తారో, అన్న పదండి మన అయ్యగారి కోసం ప్రార్థన చేద్దాం, మందిరంలో కలిసి ప్రార్థన చేద్దాం, ఒక 10 నిమిషాలు, ఒక అరగంట అయ్యగారి కోసం ప్రార్థన చేద్దాం పదండి అని కలిసి కట్టుగా రండి. ఇంట్లో ప్రార్థన చేయండి, లేకపోతే లేదు అందరు కలిసి ప్రార్థన చేస్తాం, ఒక 5 మంది ఒక్కొక్కరు ప్రారంభించండి. అలాగే ఎక్కువ మందిగా కూడి ప్రార్థించండి. సంఘం విస్తరించాలి, సంఘ పరిచర్య విస్తరించాలి, సంఘం దేవుడు దీవించాలి. ఈ 3 విషయాలు. దేవుల్లో మనం ముందు స్థిరపడాలి, దేవుని సేవకునికి కుడి ఎడమ భుజాలుగా సహకారులుగా ఉండాలి, అలాగే దేవుని సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు మన పేర్లు దేవుని గ్రంథములో రాయబడతాయి. ఈ లోకంలో మనం దేవునికి మొదటి స్థానం ఇస్తూ దేవుని సేవకునికి దేవుని వాక్యాన్ని అనుసరించాలన్నదే దేవుని కోరిక. హల్లెలూయా. ఈ ఉపవాస కోడికలో మీ అందరినీ నా 2 చేతులు ఇలా జోడించి మీ అందరికీ మిమ్మల్ని బతిమలాడుకునేది ఏంటంటే, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనం. చివరిగా 15-16 వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక నన్ను పోలి నడుచుకొనవలనని బతిమాలు కొనుచున్నాను. ఇలాంటి నాలాంటి వారు అనేక మంది. నిన్న కూడా ఒక పాస్టర్ వచ్చి వాక్యం చెప్పి వెళ్ళాడు. ఈరోజు కూడా నేను వచ్చి వాక్యం చెప్పాను. ఇలాగా అనేక మంది సంవత్సరంలో ఒక 10లో 100లో సంవత్సరాలు గడిచి కొద్దీ అనేక మంది, వేల మంది బోధకులు వచ్చి వెళ్ళొచ్చు, కానీ సంఘ కాపరి ఒక్కడే. హల్లెలూయా. మేమందరం వచ్చి వెళ్ళేవారమే, కానీ మీ అందరి కొరకు, మీ అందరి క్షేమం కొరకు నిత్యము పాటుపడేవారు. మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి, మీ అనుదిన ప్రార్థనలు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తుంటారు మాకు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రార్థన చేయం, గుర్తుంటాయి మాకి. ఇప్పుడు మీలో ఎవరైనా ప్రార్థన చేయమంటారు, అంటాం, కానీ అప్పుడు చేస్తాం, తర్వాత చేయలేము. పేర్లు గుర్తు ఉండవు. అది 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 ఇంపాసిబుల్. అందరి కొరకు తిరిగిన చోట అంతా అందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. మీ కొరకు నిత్యము ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని లేపి పలానా సహోదరి పేరు ఏ పేరు అంటే కాపరి చెప్పగలడు, నేను చెప్పలేము. మళ్ళా నెల తర్వాత వచ్చినా మీ పేరు చెప్పినా మీ పేరు మర్చిపోయిటాం. ఏవో కొన్ని పేర్లు, విజయ్ లాంటి వాళ్ళ పేర్లు గుర్తుండొచ్చు, తిమోతి గారి పేర్లు, అలాంటి పేర్లు గుర్తుండొచ్చు, కానీ అందరి పేర్లు మాకు గుర్తుండవు. చేస్తామని అనుకుంటాం కానీ చేయలేము. మీకోసం అనుదినము ప్రార్థన చేసేది మీ సేవకులు మాత్రమే. అందుకే అపోస్తలుడైన పౌలు గారు బతిమలాడుతున్నాడు. అసలు మిమ్మల్ని కూడా మేము సేవకులుగా బతిమలాడేది ఏంటంటే, బోధకులు 1000 మంది ఉన్న ఆత్మీయ తండ్రి మాత్రం ఒక్కడే. ఆయనను వారు బోధించే వాక్యాన్ని మీరు అనుసరించి నడుస్తే మీకు దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. మాలాంటి వారంతా కొంచెం బూస్టింగ్ అంతే తప్ప మీ కొరకు పాటుపడేది ఎవరు? దైవ సేవకుడు, స్థానిక సంఘ కాపరి. అటు వారికి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. సంఘ కాపరి కొరకు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తింటారో, ఏమి ఉంటాయో, ఏమి ఉండవో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, కుటుంబ పరిస్థితులు కొన్నిసార్లు బాగులేకపోవచ్చు, బంధువులలో, రక్త సంబంధికులు, సంఘంలో అన్ని పరిస్థితులు బాగులేకపోయినా మా పాస్టర్ గారికి ఏం బాగున్నాడులే అనుకుంటా ఉంటారు చాలామంది.
ఆయనకి ఏం లేదు, బాగున్నాడు అనుకుంటా ఉంటారు. నో, పాస్టర్ గారి గుండె నిండా మీరు చెప్పుకుంటారు, మేము చెప్పుకోం. సంఘ కాపరికి మీరందరూ ఏం చేస్తారు? నా భర్త ఇలా ప్రార్థన చేయండి, నా భార్య ఇలా ఉంది ప్రార్థన చేయండి, పిల్లలు ఇలా ఉన్నారు ప్రార్థన చేయండి, ఇంట్లో సమస్య ఉంది ప్రార్థన చేయండి, డబ్బులు లేవు ప్రార్థన చేయండి, అది కావాలి ఇది కావాలి ప్రార్థన చేయండి అంట. మేము ఎవరికి చెప్పుకోలేము. మోకాలుని హృదయంలో దేవునికి మాత్రమే చెప్పుకుంటాం. కాబట్టి మేము ఎవరికి కనబడము. ఎప్పుడు బాగానే ఉండి కోట్లు వేసుకుంటాం కాబట్టి బాగానే ఉన్నాడు అయ్యా, ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది అనుకుంటారు. కానీ మేము పడే పాటు మీకోసం అంత ఇంత కాదు. కాబట్టి సేవకుని మీరేం చేయాలి? గౌరవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గౌరవిస్తారా? గౌరవిస్తామన్న వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుని వారికి ఇవ్వవలసిన స్థానాన్ని, వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని, అలాగని వారిని పూజించమని టెంకాయ కొట్టమని కాదు, కానీ వారిని దేవుని వాక్యాన్ని ప్రకారంగా, లేఖనం ప్రకారంగా వారికి ఇవ్వవలసిన స్థానం ఇద్దాం. ఇవ్వని స్థానాన్ని బట్టి కొంతమంది నష్టపోయారు. ఆ జాబితాలో మనం ఉండక దేవుని సేవకుని గౌరవించిన సారేపతి విధవరాలు అంతే పిండి అంతే నూనె 35,000 రొట్టెలు తిన్నారు ఆమె కుటుంబం. దేవుని సేవకుడు ఏలియాను గౌరవించింది, ఆమె ఇంట్లో చేర్చుకుంది. 35,000 రొట్టెల దాదాపుగా క్యాల్కులేషన్ చేసుకుంటే 3.5 సంవత్సరం కరువు కాలంలో ఏలియా గారు 5 రొట్టెలు, ఆమె సారేపతరాలు 3 రొట్టెలు, వాళ్ళకున్న బాబు 2 రొట్టెలు, లెక్క 3.5 సంవత్సరం రోజుకి 9 రొట్టెలు లెక్క వేసుకుంటే దాదాపు 30,000 పైనే తిన్నారు, ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. దేవుని సేవకుని చేర్చుకుంటే, దేవుని సేవకునికి చేస్తే, దేవుని సేవకుని గౌరవిస్తే నీకెప్పటికీ దేవుని ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు మా నాయకులు పిఎం సామ్యుల్ గారు, నోయల్ సామ్యుల్ గారిని వారి కార్లు తుడిచేవారు. వారి ఇంట్లో 18 గదులు ఉంటాయి. ఉదయం 8 గదులు, సాయంత్రం సగం గదులు కడగాలి. బైబిల్ కాలేజ్లో దొడ్లు కడగాలి. దొడ్లు కడగకపోతే ఎంత చదువుకున్నా, నువ్వు ఎంత ఆస్తిపరుడు అయినా, ఏమైనా సరే బైబిల్ కాలేజీలో చీపురు పట్టుకోవాలి, దొడ్లు కడగాలి. 36 దొడ్లు ఉంటాయి, అందులో డ్యూటీలు ఉంటాయి. ఒక్కొక్కరికి 2-3 ఇస్తారు. నాకు మా అయ్యగారి ఇంట్లో పని చేసే బాధ్యత. ఇల్లు ఉదయం సాయంత్రం క్లీన్ చేయాలి, వారికి పని చేయాలి, వారికి పని చేయాలి, బైబిల్ కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, అసైన్మెంట్ రాయాలి, తర్వాత పరిచర్య. మొదట మైక్ ఇవ్వాలి చేతికి. సేవకుడు అంటే ఫస్ట్ పరిచారం, తర్వాత పరిచర్య. పరిచారం అంటే సాపలేయడం, పరిచారం అంటే మందిరంలో దొడ్డి కడగడం, పరిచారం అంటే మందిరం ఊడవడం, పరిచారం అంటే దేవుని సేవకుని వెంట వెళ్తూ పరిచర్యలో మైకులు పెడుతూ ఇలాగా మందిరంలో పని చేయడము పరిచారం. దేవుని సేవకు రాగానే మేము ఎన్నో ప్రయాసపడతాం. మొదట మైక్ ఇచ్చి ప్రసంగం చేయనైనా అనరు, ముందు పోయి దొడ్డి కడిగి రాపో అంటారు. బైబిల్ కాలేజీకి వెళ్ళంగానే ఏం కడిగి రావాలి? అరే బైబిల్ కాలేజ్ అంటే ఫస్ట్ రాగానే ప్రసంగం ఇస్తాననుకున్నానే, దొడ్డి కడగమంటున్నారు ఏంటి అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అక్కడ అణుచుకొని 5 సంవత్సరాలు దేవుని పరిచర్యలో పరిచారం నేర్చుకొని ఆ తర్వాత పరిచర్య చేయడం నేర్చుకున్నాం. అందుకే దేవుడు ఈరోజు దేవుని సేవకులను గౌరవిస్తాం. కాబట్టి నేను ఎంతో దేవుని చిన్న వయసులోనే నేను ఆంధ్ర ఐపీసీకి పీవైపీఏ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే బైబిల్ కాలేజ్ టీచర్గా, ఐపీసీ అంటే ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్, దాదాపుగా 1000 సంఘాలు ఉన్నాయి. ఆంధ్ర తెలంగాణ కలిస్తే 1500కు పైగా ఉన్న సంఘాలు. పండిపోయినారు పాస్టర్లు అంటే ముసలోళ్ళు, పెద్ద వయసులో, నాకన్నా అనుభవం ఉన్న వాళ్ళు, మంచి తెలివి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అయినా దేవుడు 85 సంవత్సరాల చరిత్ర కలిగిన ఐపీసీ బైబిల్ కాలేజీలో నేను ఒక టీచర్గా పనిచేస్తున్నా. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఎంతోమంది ఉన్నారు. రాయలసీమలో ఐపీసీ పీవైపీఏ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో దేవుడు బహు బలంగా, గొప్పగా, ఘనంగా ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి లాయర్లు కూర్చున్నప్పుడు, పోలీసు వారు కూర్చున్నప్పుడు, నా స్టూడెంట్ ఐపీసీ బైబిల్ కాలేజీలో ఎస్ఐ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నా స్టూడెంట్ ఇప్పుడు ఫోన్ చేసిన సార్ అంటాడు. 60 సంవత్సరాలు దాదాపు ఉన్నాయి. 1 సంవత్సరంలో ఆయన రిటైర్డ్ అయిపోతాడు.
అంటే అంత స్థాయి దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మా ఆత్మీయ తండ్రిని నేను గౌరవిస్తాను. మా ఆత్మీయ తండ్రిని నేను గౌరవిస్తాను. ఆయన ఎప్పుడు ఫోన్ చేసి, అర్ధరాత్రి ఫోన్ చేసిన రమ్మంటే వెళ్ళిపోయే అంత స్థితి నాకుంది, వెళ్తాను. ఇప్పుడు ఫోన్ చేసి రమ్మన్నా, హల్లెలూయా. ఎప్పుడైనా సరే నీవు నేను మన ఆత్మీయ తండ్రిని, దేవుని సేవకుని, నీ కోసం, నీ క్షేమం కోసం పాటుపడే వారిని గౌరవించి వారికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇస్తే దేవుడు నిన్నెప్పుడు తక్కువ చేయడు, నిన్నెప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ ఉపవాస కూడికల్లో దేవుని సేవకుడు ఈ విధంగా దేవుని వాక్యంలో నుండి సంఘంతో మాట్లాడమని దేవుడు ప్రేరేపించాడు. నేను అలాగే సిద్ధపడ్డగా నా భార్య ఈ వాక్యమే బాగుంటుంది అని ఆమె నన్ను ప్రార్థన చేసుకున్నాను. రాత్రి ఆల్రెడీ ఉపవాసం ఉండి ఈ వాక్యం కొరకు సిద్ధపడ్డా. ఈ వాక్యం ఆల్రెడీ నా దగ్గర రాసుంది, ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేసుకున్నాను. ట్రైన్లో వస్తూ ఆ వాక్యం బాగుంటుంది అని ఆమె అంటున్నాను. అంటే ఆమె ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ప్రసంగం, దేవుని వాక్యం, 5-6 ప్రసంగాలు తీసి పెట్టుకున్నాను ఏం చెప్పాలని. కానీ దేవుని ఆత్మనాన్ని, దేవుని సేవకున్నే గురించి, వారు పడే ప్రయాస గురించి బోధించమని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తాం. నేను ప్రేరేపించబడి, దేవుడు ప్రేరేపించి ఈ వర్తమానాన్ని మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక వేరే ప్రసంగాలు చేయాలని 5 ఇంకా ఇక్కడ అన్ని పెట్టుకున్నాను, కానీ వీటిలో దానికి వేటి జోలికి వెళ్లకుండా దేవుడు నన్ను ప్రేరేపించిన దాంట్లోనే ఉండి మీ కొరకు మాట్లాడించడానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి దేవుని సేవకునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇద్దాం. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుని సేవకులు జోష ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, పాస్టర్ గారికి యేసు నామములో వందనాలు చెల్లిస్తూ, వారికి ఒకసారి బిగ్గరగా మరొకసారి చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని ఘనపరుస్తున్నాం. హల్లెలూయా. థాంక్యూ పాస్టర్. 5 minutes మంచిది. మరి చక్కటి అందించిన దైవ సేవకులకి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. రండి, తనలో వచ్చి ప్రార్థన